శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ అందరి వాడికే మన ఓటు అని శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చారు. మనసు ఉన్న మహారాజు, నీతి, నిజాయితీ, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మరియు సామాజిక సేవ చేసే, అందరికీ సాయం చేసే వ్యక్తికే మన సపోర్ట్ ఉంటుంది అని కాపు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కాపు వనభోజన మహోత్సవంలో మాట్లాడుతూ ఎస్ రామకృష్ణ రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర ఉద్యోగులు పోషిస్తున్నారని అన్నారు. 2029 నాటికి ఉద్యోగులే ఎన్నికల్లో కీలకమని, 2029లో పోస్టల్ ఓట్లే గెలుపు శాసించే స్థాయికి చేరాయని, 10 లక్షల మంది ఉద్యోగులు వారి కుటుంబాలే లక్ష్యంగా ఉన్నారు. కారణం 2029లో ఎన్నికలు ఒక సైడ్ గా ఉండవని, చాలా తక్కువ ఓట్లతో గెలుపు ఓటములుంటాయని జోసెన్ చెప్పారు. కాపు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గత ప్రభుత్వంలో 2024 ఎన్నికల్లో 2.50 లక్షల పోస్టల్ బ్యాలెట్లను 6.5 లక్షల వరకు పెంచామని, కానీ 1 లక్ష ఓట్లు పైగా మురిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2029 నాటికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని, గత ఎన్నికల్లో 10% ఉద్యోగులు కృషి చేశాం, కానీ 2029 నాటికి 50% మంది ఉద్యోగులను చైతన్యపరుస్తామని, తద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 2000 నుండి 3000 పోస్టల్ ఓటింగ్ పోలే అవకాశం ఉంటుందని శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ఎస్ రామకృష్ణ ఆ మీటింగ్ లో వివరించారు. 56,000 కాపు ఉద్యోగులకు, పెన్షనర్లకు, టీచర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నట్లు ఎస్ రామకృష్ణ తెలిపారు. కాపు ఉద్యోగులకు అన్ని డిపార్ట్మెంట్లో ఫోకల్ పోస్టింగ్ ఇవ్వాలని, కాపు టీచర్స్, పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనేక అంశాలపై తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. నా పేరు సోమరాజు రామకృష్ణ. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్స్ 2.5 లక్షలు 5 లక్షలు చేసిన దాంట్లో నేను భాగస్వామ్యుడిని. ఈసారి 2029 నాటికి అది 5 లక్షలు కాదు, మొన్న 10,000 మంది చేస్తేనే 5 లక్షలు పోయింది. అది ఈసారి ఎంత పోతుందో ఆలోచించే వాళ్ళకి కూడా తెలియదు. అది అంత స్థాయిలో ఈసారి ఎంప్లాయీస్, రాష్ట్రంలో ఉన్న కాపు ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ అందరూ కూడా 29 నాటికి ఆ సింహాసనం మీద ఆ మనిషిని కూర్చోబెట్టే బాధ్యత ఉద్యోగులు తీసుకెళ్తున్నారు. మీరు గుర్తుంచుకోండి. కొంతమంది అటు, కొంతమంది ఇటు కాదు. ఉద్యోగులు ఒకవైపే ఉన్నారు, ఒకవైపే నడుస్తాము. అదే మా దారి. చెప్తున్నాం, ఈ ఉద్యోగులు అంటే తీసుకున్నారంటే అది ఎప్పటికీ కూడా ఖచ్చితంగా చేసి తీస్తాం. మేము మాటలు చెప్పాం, చేతలేదాము. నన్ను గత ప్రభుత్వం 8 ఏళ్ళు సస్పెండ్ చేసింది. నేను 8 ఏళ్ళు హాయిగా రాష్ట్రంలో తిరిగి మొత్తాన్ని రెచ్చగొట్టి మొత్తాన్ని ఒక ఊపికేసి మొత్తం నెట్టేశాం. చాలా మంది కాపు నాయకులు, దాసరాము గారు, చాలా మంది అందరూ మాకు సపోర్ట్ చేశారు. మాకు ఏ కాపు సంఘం ముఖ్యం కాదు, అసలైన 29లో కూర్చున్న ఆయనే మాకు ముఖ్యం. ఆయన బొమ్మ పెట్టుకొని మేము తిరుగుతాం. మళ్ళీ ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.